ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధి బృందం అధికార బృందం దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చి వారు బ్రహ్మాండమైన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి అనే టీము వారు లేనిపోని ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. నేను గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా సరే తీసుకునే పరిస్థితి ఉంటుందా? బాబాయ్ వచ్చేసిన క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎవరైనా తీసుకోగలుగుతారా? అలాగే తల్లిని చెల్లిని ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఇంటికి బయట పంపించిన క్రెడిట్ని ఎవరైనా తీసుకుంటారా? ఈరోజు 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ క్రెడిట్ని ఎవరైనా తీసుకోగలుగుతారా? అలాగే ఈరోజు విధ్వంసానికి కేరా పెట్టేసిన జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా క్రెడిట్ తీసుకుంటారా? ఇలాగా తెలుసుకొని ఎవరైనా ఇలాంటి క్రెడిట్లు తీసుకునే పరిస్థితి ఉండదు. ఈరోజు భారతదేశంలో తొలిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రి ఉండగా దావోస్ వెళ్ళి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ఆదర్శం నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి నాంది పలికితే 1924 మధ్యన జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసి మొత్తం రాష్ట్రాన్ని హల్లకొల్లాలం చేసి పెట్టుబడిదారులను కూడా భయపెట్టే విధంగా ఇక్కడి నుంచి బయట పంపించే విధంగా ఎన్నో కంపెనీలని లోలో కంపెనీ కానీ అమర్రాజా కంపెనీస్ కానీ చాలా కంపెనీస్ని ఇతర రాష్ట్రాలకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. వీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అప్పడాల కోసం పచ్చళ్ళ కోసం మాట్లాడుతున్న మంత్రులు కూడా పరిశ్రమల మంత్రికి పనిచేసిన వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు దావోస్ వెళ్తే చలి అన్నారు. చలి వెళ్తే మేము వెళ్ళలేము, స్నానం చేస్తే చలితో మేము చేయలేము, జ్వరాలు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయని చెప్పి భయపడి ప్రెస్ మీట్లు పెట్టిన నాయకులే ఈరోజు దావోస్ పర్యటన కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో విదేశ పర్యటనలు చేసి సత్యసమేతంగా వెళ్ళి ప్రజాధనాన్ని దుర్యోగం చేసే సంఘటనలు చాలా మనం చూసాం, చాలా వెలుగులోకి వచ్చినాయి. అలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు దావోస్ పర్యటన మీద.